మంది వెళ్ళట్లేదు, వర్షం పడుతుంది కదా. హరే కృష్ణ. జన్మాష్టమి సందర్భంగా మనం కృష్ణుడి యొక్క లీలల్ని చర్చిస్తున్నాం. చివరి క్లాసులో చూసాం పూతన యొక్క వధ గురించి. దాంట్లోనే ఇంకా కొన్ని పాయింట్స్, దానిని అసలు ఈ కథలన్నీ నిజమేనా, ఇవన్నీ లేకపోతే చిన్నపిల్లలకి చెప్పుకునే కట్టుకథల, వీటి నుండి వీటిని మన ఆచార్యులు ఎలా వివరిస్తున్నారు ఈ కథలని, వీటి గురించి మనం కొంచెం చూద్దాం. పోయినసారి చూసాం మనం ఎలాగైతే వసుదేవుడు ఆయన మథుర వెళ్ళినప్పుడు నందమహారాజ్ చెబుతారనమాట, మీరు ఎక్కువ సమయం ఉండకండి ఇక్కడ, మీరు వెంటనే బృందావనానికి వెళ్ళాలి, గోకులానికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని. వెంటనే నందమహారాజు గాబరా పడతారనమాట. ఏమవుతుంది, నేను దూరంగా ఉన్నాను, మా అబ్బాయి ఎక్కడున్నారు, ఏమవుతుందని చెప్పి వెంటనే వాళ్ళు ఎద్దుల బళ్ళు కట్టుకొని బయలుదేరతారు. బయలుదేరుతూ దారిలో ఆయన వాళ్ళ ఇంటి ఇష్టదైవమైన వాళ్ళ ఇంట్లో నారాయణుడి యొక్క మూర్తి ఉందన్నమాట. ఆ మూర్తి యొక్క శరణం తీసుకొని ఆ నందమహారాజు ప్రార్థన చేస్తారనమాట. మా అబ్బాయిని కాపాడు స్వామి, నేను దూరంగా ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేస్తారు. తర్వాత ఆయన ముందుకి వస్తూ ఉంటారు. అదే సమయంలో పూతన అనే రాక్షసి కంసుడి ద్వారా పంపబడింది అన్నమాట. ఎందుకంటే కంసుడికి దుర్గాదేవి చెప్పారు, నిన్ను చంపేవాడు వేరే చోట పుట్టారు అని. వెంటనే కంసుడు పూతనను పిలిచి, వేరే చోట పుట్టాడని చెబుతుంది దుర్గాదేవి, ఎక్కడ పుట్టినా సరే ఈ చుట్టుపక్కల ఈ ఉన్న ప్రాంతాలన్నిటిల్లో గత 10 రోజుల్లో ఎవరెవరైతే పుట్టారో ఆ పిల్లలందరినీ చంపేయని చెప్పి ఆ పూతనకి ఆజ్ఞ ఇచ్చారనమాట కంసుడు. ఆజ్ఞను తీసుకొని పూతన అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, ఎక్కడెక్కడైతే నవజాత శిశువులు ఉన్నారో, చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఆ పట్టుకోవటం, వాళ్ళని తినడం అన్నమాట. బాగా జుట్టన్ని జడలు కట్టి భయంకరంగా ఉంటుంది అన్నమాట పూతన. ఆ పిల్లలందరినీ వేరు వేరు ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు లేకపోతే వాళ్ళ ముందే దొంగతనంగా కిడ్నాప్ చేసి తీసుకురావటం, వాళ్ళందరినీ ఒక కుప్పలా వేసి ఒక్కొక్కరిని తినేసేదన్నమాట ఆ పూతన రాక్షసు. ఒక్కొక్కరిని తినడం, కడుపు నిండిందంటే మిగతా వాళ్ళందరినీ చంపేయడం. ఆ విధంగా ఆ పూతన తింటున్న సమయంలో అదంతా విని, ఆ క్రూరత్వం అదంతా విన్న తర్వాత ఈ పరీక్షిత్ మహారాజుకి భయం వేస్తుంది అన్నమాట. భయం వేసి ఆయన ముఖంలో కొంచెం ఆందోళన కనబడుతుంది. అది చూసి సుఖదేవ గోస్వామి, ఓకే, నువ్వు కృష్ణుడిని కూడా అలా తింటుందని భయపడుతున్నావేమో, అలా ఏం భయపడగాకు. కృష్ణుడి యొక్క నామం యొక్క శ్రవణం కీర్తనం ఎక్కడైతే ఆయన నామాన్ని జపం చేస్తారో అక్కడ భూత ప్రేత పిశాచాలు ఏమీ ఉండవు. అటువంటిది స్వయంగా ఆయనే ఉన్న గోకులంలో ఏమీ జరగదు, కాబట్టి నువ్వేమి ఆందోళన చెందొద్దని చెప్పి మళ్ళీ చెబుతారనమాట. ఆ విధంగా చెబుతూ ఆ ఆ పూతన అనే రాక్షసి ఆశ్లేష నక్షత్రంలో దుర్ముహూర్తంలో మృత్యు గడియల్లో ఆమె ఆ ప్రవేశించింది చతుర్దశి నాడు. ఈ సంవత్సరం చెప్పాలంటే ఆగస్టు 16న జన్మాష్టమి. కృష్ణుడు పూతనని ఆగస్టు 22న చంపారనమాట. 6 రోజుల తర్వాత చతుర్దశి నాడు. పద్మపురాణంలో అలా చెప్పారు, భాద్రపద మాసం చతుర్దశి నాడు భగవంతుడు పూతనని సంహరించారని చెప్పి. ఆ విధంగా పూతనను చంపడానికి కృష్ణుడు ఏ ధ్యానం చేయలేదు. చాలా మంది చెబుతారు కృష్ణుడు మనలాంటి వాడే, కాకపోతే ధ్యానం చేసి భగవంతుడు అయ్యారు, మీరు కూడా ధ్యానం చేస్తే భగవంతులు అవుతారని. 6 రోజులు పిల్లవాడు ఏం ధ్యానం చేశాడు, ఏం ఆసనాలు వేశారు, ఏం ప్రాణాయామం చేశారు. భగవంతుడు అనేవారు పుట్టుకతోటే భగవంతుడు. భగవంతుడు కాని జీవులు లాంటి మన వాళ్ళం ఎంత ధ్యానం చేసినా భగవంతుడు ఎప్పుడూ కాలేం. జీవుడికి భగవంతుడికి ఎప్పుడూ తేడా ఉంటూనే ఉంటుంది. సో ఆ విధంగా పోతన ఆ వచ్చిందన్నమాట. రావటం కూడా చాలా అందమైన స్త్రీగా ఆమె శరీరాన్ని మార్చుకొని బ్రజలోకి ప్రవేశించిందన్నమాట. ప్రవేశిస్తే ఆ బ్రజవాసులందరూ ఆ 16 ఏళ్ల అమ్మాయి యొక్క అందాన్ని చూసి వాళ్ళందరూ ఆ భ్రాంతికి గురయ్యారన్నమాట. వాళ్ళందరూ మోహంలోకి వెళ్ళిపోయారు. మోహంలోకి వెళ్ళి నందమహారాజు వెళ్ళేటప్పుడు కొంతమందిని
సెక్యూరిటీగా కాపలాదారులను పెట్టెళ్ళారు అక్కడ. అలాగే లోపల ఆయాలు ఉన్నారు. మా యశోదామాత ఉంది, రోహిణి ఉంది. అందరూ ఆ అమ్మాయి ఒక అందాన్ని చూసి ఆ మల్లెపూలు పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని ఆ అమ్మాయి కమలం చేతిలో కమలం తీసుకొని వస్తూ ఉంటే, ఇదేంటి లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వస్తే వచ్చింది మనూరు గోకులానికి, డైరెక్ట్ గా నందమహారాజు ఇంటికి వెళ్తుంది లక్ష్మీదేవి, ఎందుకు వెళ్తుంది? ఓ, అర్థమైంది. ఎందుకంటే నందమహారాజు వాళ్ళ ఇంట్లో నారాయణుడి మూర్తి ఉంది. లక్ష్మీదేవి నారాయణుడి భార్య కదా, కాబట్టి వాళ్ళ భర్తను కలుసుకోవడానికి నందమహారాజు ఇంటికి వెళ్తుంది అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట, ఒక పూతన యొక్క అందాన్ని చూసి. ఆ విధంగా చెప్పుకుంటుంటే ఆమె కృత్రిమమైన చిరునవ్వుతోటి వాళ్ళందరినీ పలకరిస్తూ డైరెక్ట్ గా ఆ కాపలాదారులు ఎవరు ఆపలేదు, వెళ్ళమ్మా వెళ్ళు అని మొత్తం తలుపులు తీసి ఉంచారు. ఆయాలు కూడా అదిగో అక్కడే పడుకొని ఉన్నాడు పిల్లాడు అనేది ఆ మంచం చూపించారు. ఈ విధంగా బ్రజవాసులందరూ ఆ అమ్మాయి యొక్క అందం చూసి వాళ్ళు ఇంకా అప్సరస్సులను తిట్టడం మొదలు పెట్టారనమాట. ఊర్వశి, నువ్వేం పెద్ద అందగత్తెని అనుకుంటున్నావేమో, ఈ అమ్మాయి ముందు నువ్వు బిచ్చగత్తెలా కనిపిస్తావు ఆ అని, ఇంకా రంభని వీళ్ళని కూడా తిడుతున్నారు అనమాట. నీ బాగా కీర్తి ఎక్కువ, ఎవరన్నా బాగా అందమైన ఉన్నారంటే రంభలా ఉన్నావు అంటారు. ఆ విధంగా నీకు కీర్తి ఉంది ఈ ప్రపంచంలో, కానీ ఇక ముందు ఉండదు ఆ కీర్తి. ఇక ముందు ఈ అమ్మాయిని తోటి పోలుస్తారు ఎవరైనా అందంగా ఉంటే. అలాగే ఓ చిత్రలేఖ, నువ్వు ఇక మీద ఇంత పెద్ద అందం చూసి నాకు నిన్ను చూస్తే నువ్వేం పెద్దగా అందంగా కనిపించు. ఈ విధంగా వాళ్ళందరూ ఆ అమ్మాయి యొక్క అందంలోటి భ్రాంతిలో పడి, ఈ అమ్మాయి ఏమన్నా మెరుపులా ఇంత ప్రకాశవంతంగా ఉంది, మెరుపేమో ఈ అమ్మాయి, లేకపోతే కుముద పుష్పానికి స్నేహితురాలేమో, ఆ విధంగా వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఆమెని లోపల ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరు ఆపను కూడా ఆపలేదు. ఆమె లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడిని మంచం మీద చూస్తే ఒక తెల్లటి బట్ట మీద పడుకొని ఉన్నాడు కృష్ణుడు, పాల సముద్రంలో పడుకున్న వ్యక్తిలాగా. తెల్లటి బట్ట మీద కర్పూరం యొక్క పొడిలో ఒక పచ్చ రాయిని వేసి పెడితే ఎలా ఉంటుందో అలా కనిపించాడు అనమాట. ఆయన చూసి ఈమెకి సందేహం వచ్చింది, ఈ అబ్బాయి సాధారణ బాలుడు కాదట్టుంది, చూస్తానికి అలా సాధారణ బాలులో గానీ ఉన్నాడు కానీ కానీ నివురు గప్పిన నిప్పు, ఈ అబ్బాయి బూడిదతో కప్పబడిన అగ్ని లాంటి వాడు అని మనసులో అనిపించింది ఆమెకు. అనిపించి ఇక నా సమయంలో బలరాముడు కూడా లేరు అక్కడ, రోహిణీ మాత ఉంది. ఇక నా కృష్ణుడు ఆమెను చూడగానే కళ్ళు మూసుకున్నారనమాట, భయపడ్డట్టుగా. ఎందుకంటే ఆమెకి కొంచెం డౌట్ వచ్చింది కదా, ఈ అబ్బాయి సాధారణ బాలుడు కాదు, నిప్పు లాంటి వాడు అని. ఆమెకి నమ్మకం ఇస్తున్నాడు అనమాట. లేదు లేదు లేదు, నేను చిన్నపిల్లాన్ని, నాకు చిన్నపిల్లలుగా ఎవరినన్నా కొత్త వాళ్ళని చూస్తే కళ్ళు మూసుకుంటారు, నేను చిన్నపిల్లాన్ని, అలా ఏమేమి భయపడగాకు. ఎందుకంటే కృష్ణుడికి ఆమెను చంపాలని ఉందన్నమాట. ఎందుకంటే ఆమెను చంపకపోతే ఇంకా ఎంతో మంది చిన్నపిల్లల్ని చంపేస్తుంది. అందుకని చెప్పి నేను చిన్నపిల్లాన్ని, ఏం భయపడకు అని చెప్పి, తర్వాత ఆ ఏమి భయపడగాకు, నేను ఆ మళ్ళీ మళ్ళీ స్త్రీని చంపాలనేది ఇంకో కారణం అన్నమాట. ఆల్రెడీ రాముడిగా ఉన్నప్పుడు మొట్టమొదటి రాక్షసిని కూడా స్త్రీనే తాటకిని చంపాను, మళ్ళీ స్త్రీనే చంపాలా అని. మూడవది, ఆమె రోహిణీ దేవిలాగా ఆమె బట్టలు వేసుకొని ఉందన్నమాట, వస్త్రధారణ రోహిణీ దేవిలాగా ఉంది. ఈమెను చూస్తే నాకు రోహిణీ దేవి గుర్తొచ్చింది, అటువంటి వ్యక్తిని చంపాలా అని ఇంకొక అన్నమాట. తర్వాత ఎంతో మంది చిన్నపిల్లల యొక్క ఉసురు పోసుకుంది, వాళ్ళందరినీ ప్రాణం తీసింది, వాళ్ళ తల్లిదండ్రులు ఉసురు పోసుకుంది. ఇటువంటి అమ్మాయిని చంపాలా నేను. ఈ మధ్య కూడా ఒక ఆమె ఆ హనీమూన్ అని చెప్పి వాళ్ళ భర్తను తీసుకొని వెళ్ళింది అనమాట ఎక్కడెక్కడికో హిమాలయాల దగ్గరికి. అలాగే ఆమెకి పెళ్లికి ముందే ఇంకొక వ్యక్తితోటి పరిచయం ఉంది. ఆ వ్యక్తితో కలిసి ఈ భర్తని చంపేసించింది అనమాట. ఆమెను జైల్లో పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళలేదు అనమాట. చీచి, అటువంటి దుర్మార్గురాలి ముఖం మేము చూడమని. మనమే అనుకుంటాం అనమాట, ఎవరన్నా క్రూరంగా వ్యవహరిస్తే వాళ్ళ ముఖం చూడమనుకుంటాం. ఈడ కూడా ఆ పూతన యొక్క ముఖం చూడాలి, చీచి, ఎంతో మంది పిల్లల్ని బియ్యం కుప్పలా పోసుకొని తింది, ఈమె ముఖం చూడాలా అని కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. ఆ విధంగా మనం ఒక్కోసారి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ ఎక్కడో ఆలోచనలో పక్కన ఒక తాడు పడి ఉంటే తీసుకొని ఒళ్ళో పెట్టుకొని
ఫోన్ మాట్లాడుతూ ఉంటాం అనమాట. కాసేపు ఆగితే తాడు తగులుతుంది అనుకోండి, కిందకు చూస్తే పాము ఉంది, అమ్మో అని ఇసిరేస్తాం. తెలిసి తెలియక తాడు అనుకొని పాముని ఊర్లో పెట్టుకున్నాం అనమాట. ఆ విధంగా పూతన కూడా అజ్ఞానంతో ఎవరో ఈ పిల్లాడు సాధారణ పిల్లాడు అని చెప్పి ఆ కృష్ణుడిని ఒడిలో పెట్టుకుందనమాట. కానీ ఆమెకు తెలియదు ఆ సమయంలో ఈయనే నా మృత్యువుకి కారణం అని. వెంటనే ఆ ఆ విధంగా పూతన ఉండగానే ఆ ఇద్దరు తల్లులు కూడా, రోహిణి, యశోద, వాళ్ళు కూడా ఆపలేదన్నమాట. ఏమ్మా ఏమ్మా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈమె ఏం చెప్పింది, ఆ రావటం రావటమే, ఓ యశోద, పూతన చెబుతుంది అనమాట యశోద మాతకి, నువ్వు రకరకాల పనులు చేస్తూ బిజీగా ఉంటున్నావు. ఒకసారి పాలు కాగబెడతావు, ఇంకోసారి పెరుగు పెరుగు చిలుగుతూ ఉంటావు, వెన్న తీస్తూ ఉంటావు. ఈ అబ్బాయిని పట్టించుకోవట్లేదు అసలు నువ్వు. ఈ అబ్బాయి ఎంత విశేషమైన పిల్లవాడు, నాకు తెలుసు ఈ అబ్బాయి గురించి. అందుకనే నేను ఎక్కడి నుండో వచ్చాను ఈ అబ్బాయిని చూడటం కోసం. అలాగే నేను లక్ష్మీదేవి యొక్క అంశని. నా దగ్గర నా యొక్క పాలు అమృతం లాంటివి. వీటిని తాగాడంటే మీ అబ్బాయి పరిపూర్ణ శరీరం బాగా పర్ఫెక్ట్ గా పెరుగుతాడు. కాబట్టి నేను ఈ అబ్బాయికి పాలు ఇచ్చి ఆ అబ్బాయి యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తాను అని చెప్పింది అనమాట పోతన. వీళ్ళందరూ నోర్లు తెరుచుకొని చూస్తూనే ఉన్నారనమాట. ఎవరు ఈ అమ్మాయి, ఇంత అందంగా ఉంది, చేతిలో కమలం పెట్టుకొని ఉంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె యొక్క మాటలు వింటున్నారు కానీ ఆ హృదయంలో ఎంత క్రూరత్వం ఉన్నదనేది చూడలేకపోతున్నారు. ఆ విధంగా మోసం చేయడానికి వచ్చిందనమాట. ఒక్కోసారి మనం కూడా మోసం చేసి ఏనుగులు పడతారనమాట. ఒక బాగా తవ్వి, భూమిలో తవ్వి దాని మీద కొమ్మలు, అలాగే ఆకులు ఇవన్నీ వేసి అవతల ఒక ఆడ ఏనుగుని పెడతారు. ఈ మదర్ ఏనుగు ఉంటుంది కదా, మగది, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే కుదరట్లేక పోతే ఆ విధంగా ఒక పెద్ద కందకం తవ్వి దాని మీద కొమ్మలు వేసి ఆకులు వేసి, అదేమనుకుంటుంది, ఈడ ఉన్నాయి కొమ్మలే కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే దాన్ని ఆ కందకంలో పడిపోయింది అనమాట. సో ఆ విధంగా ఆ యశోద, రోహిణి, కృష్ణుడిని మోసం చేయడానికి వచ్చింది అనమాట ఈమె. ఆ మనం ఎలాగా ఒక బావిలో, గడ్డితో ఉన్న బావిలో ఏనుగుని పట్టేటట్టు అవి మోసం చేసి, ఆ విధంగా మోసం చేయడానికి వస్తే యశోద, రోహిణి వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరి ఈ అమ్మాయి, గౌరీ ఏమో శివుడి యొక్క భార్య, లేకపోతే ఇంద్రుడి యొక్క భార్య ఏమో, లేకపోతే అగ్నిదేవుడి భార్య ఏమో, వరుణుడి భార్య ఏమో, లేకపోతే మనమైతే ఈ ఊర్లో చూడలేదు, ఈ చుట్టుపక్కల చూడలేదు ఇంత అందమైన స్త్రీని. ఎవరో దేవకన్య అయి ఉంటుంది. దేవకన్య కాదు, ఎవరో దేవతల యొక్క భార్య అయి ఉంటుంది. ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈమె డైరెక్ట్ గా ఆ మంచం దగ్గరికి వెళ్ళింది. ఆ పిల్లవాడిని చిన్నగా చేతుల్లోకి తీసుకుంది. చేతుల్లో తీసుకొని ఒడిలో పెట్టుకుంది. కాకపోతే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, అందుకని ఏడిచి పాలు తాగకుండా ఉంటాడేమో, పాలు తాగకపోతే ఈ అబ్బాయిని చంపేది అట్లాగా. పాలు తాగాల్సిందే ఈ పిల్లవాడు, ఎందుకంటే ఆ పాలల్లో విషం ఉంది అని ఎడం చేత్తోటి ఊపుతుంది అనమాట. ఉయ్యాల్లా ఊపుతుంది. పిల్లాడు ఎంత ఏడిచినా సరే ఊపామంటే ఆగిపేస్తాడు. ఉయ్యాల్లో వేసి ఊపినా సరే, లేకపోతే చీర కడతారు, చీర కట్టి ఆ చీరను ఉయ్యాల్లా కట్టి అందులో ఊపుతూ ఉంటారు ఒక దిండేసి. లేకపోతే చేతుల్లోనే ఊపారు అనుకోండి, పిల్లాడు ఏడుపు మానేస్తాడు. అలా ఈ ఎడం చేత్తో ఊపుతుంది. కుడి చేత్తోటి ఆమె స్తనాన్ని తీసి కృష్ణుడి యొక్క చిన్న పిల్లాడి యొక్క నోట్లో ఉంచిందన్నమాట. పాలు తాగు అబ్బాయి తాగని. వెంటనే ఆ ప్రాణాంతకమైన విషం ఉందన్నమాట ఆ పాలల్లో. ఆమె ఎంత తీవ్రమైన విషయం అంటే ఒక వ్యక్తి దాన్ని తాగితేనే చచ్చిపోతాడు. ఒక్కోసారి ఏదన్నా గ్లాసులో ఏదన్నా ద్రావకం ఉందనుకోండి, మనకి నీళ్ళు అవుతున్నాయి, మంచి నీళ్ళు, అది నీళ్ళ కాదని చూడటానికి కొంచెం ఏలు పెట్టి ఇలా ఇలా అంటాం. దాని యొక్క విస్కాసిటీని బట్టి మనకు అర్థమైంది అన్నమాట. ఇది నీరా, లేకపోతే నూనె, లేకపోతే నెయ్యి, లేకపోతే తేనె, ఇట్లా. అలాగే ఈ విషం కనుక ఎవరైనా గ్లాసులో పెట్టి మనం చెయ్యి పెట్టి ఇలా ఇలా అన్నాం అనుకోండి, చాలు చచ్చిపోవడానికి. లోపలికి మన శరీరం చర్మాన్ని తొలుసుకొని లోపలికి వెళ్ళి
లోపల ఉన్న వేరు వేరు అవయవాలన్నిటిని దెబ్బతీయడానికి అంత ఆ, కఠినమైన విషం అన్నమాట. ఆమెకేం కాదు, ఎందుకంటే ఆమె శరీరం విషంతో కూడుకున్నది. కానీ మనలాంటి వాళ్ళు, మామూలు వ్యక్తులు ఎవరు తాకినా కానీ చచ్చిపోతారు. వెంటనే కృష్ణుడు సరే అని కృష్ణుడి యొక్క నోట్లో ఆమె స్థనాన్ని పెట్టగానే గట్టిగా పట్టుకున్నాడు అనమాట రెండు చేతులతోటి. కృష్ణుడికి కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? చిన్నపిల్లల్ని చంపింది. ఈ ప్రజలో పుట్టిన ఎంతో మంది చిన్నపిల్లల్ని చంపిద్దా, ఈమెని వదిలేదే లేదు ఈరోజు అని చెప్పి గట్టిగా ఆమె యొక్క స్థనాన్ని గట్టిగా రెండు చేతులతో పట్టుకొని ఆ విషంతో కూడిన పాలనన్నింటినీ తాగేసి దాని తర్వాత ఆమె ప్రాణవాయువును తాగడం మొదలు పెట్టారనమాట. ఆ మొదలు పెట్టగానే ఇక ఆలో ఈమెను వదిలేది లేదు ఈరోజు. కొంచెం పాలు తాగి వదిలేశానంటే పరిగెత్తిద్ది బయటికి, మళ్ళీ వేరే పిల్లల్ని చంపిద్ది. కాబట్టి ఈమెని వదిలేదే లేదు ఈ రోజు అని చెప్పి రెండు చేతులతో ఆమె స్తనం గట్టిగా పట్టుకొని ఆ పాలు తాగినప్పుడు తాగుతూ ఆమె యొక్క ప్రాణవాయువును కూడా తాగారనమాట. ఆ విధంగా ఆమె కృష్ణుడి యొక్క సంహార శక్తి ఆ పూతనని వధించిందన్నమాట. కృష్ణుడు వధించలేదు. ఎలాగైతే ఇప్పుడన్నా మనం ఏడన్నా వేప చెట్టు కొట్టారనుకోండి, ఎవరు కొట్టారంటే అలా ఫలానా వెంకట్రావు కొట్టారంటారు. కానీ వెంకట్రావు కాదు కొట్టింది, గొడ్డలి కొట్టింది చెట్టుని. సో అదే విధంగా ఈ పూతనని చంపింది కృష్ణుడి యొక్క సంహార శక్తి అన్నమాట. వెంటనే ఎందుకంటే ఆమె మోసపూరితమైంది కాబట్టి ఆమె ఎలా వస్తుంది, తల్లి రూపంలో వస్తుంది, కానీ చేయాలనుకుంటుంది చంపడం, మోసం అన్నమాట. కృష్ణుడు కూడా బిడ్డ రూపంలో వెళ్ళాడు పాలు తాగడానికి, కానీ చేసింది ఏంది, చంపడం, మోసం చేశారు. సో ఏ యథామా ప్రపద్యంతే తాను సదైవ భజామ్యహం మమ వర్తంతే మనుష్య పార్థ సర్వసాన్ని. మనం భగవంతుడి దగ్గరికి ఏ విధంగా ఏ ఉద్దేశంతో మనతో వెళ్ళామో భగవంతుడు కూడా అదే విధమైన ఉద్దేశంతో మనతో వ్యవహరిస్తారు. ఆయన ఉన్నారు అని వెళ్ళిన వాళ్ళకి ఉన్నట్టే అనిపిస్తారు, ఆయన లేరు అని వెళ్ళే వాళ్ళకి ఇంకా ఆయన భగవంతుడు వాళ్ళ బుద్ధిలో రకరకాల ఆలోచనలు పుట్టిస్తారనమాట. ఇదిగో నేను లేనని చెప్పడానికి ఇన్ని కారణాలు ఉన్నాయని. మనం ప్రేమతో వెళ్తే మనతో ప్రేమతో వ్యవహరిస్తారు, మనం మోసం చేయాలని వెళ్తే అంతకంత మోసం చేస్తారన్నమాట. సో ఆ విధంగా పూతన మోసంతో వెళ్ళింది, ఆయన కూడా మోసంతోటే ఆ పూతనని వధించారన్నమాట. ఆ విషంతో ఉన్న వ్యక్తిని విషం చంపదు, ఎందుకంటే పూతన విషంతో ఉన్న వ్యక్తి. ఆమెను శుద్ధి చేయడానికి భగవంతుడు ఆమె ప్రాణవాయువును కూడా తనలో కలిపేసుకున్నారు అనమాట. కలిపేసుకొని ఆ పూతన యొక్క పాపాలని వాటన్నిటిని హరించి ఆమెలో ఉన్న చిన్న గుణం, ఇప్పుడు గత జన్మలో బలి మహారాజ్ యొక్క చెల్లెలు అనమాట. బలి మహారాజు యొక్క చెల్లెలైతే వామన దేవుడు చిన్నగా తక్కువ ఎత్తులో ఉంటారు అనమాట. వామన దేవుడు ఆయన చిన్న గొడుగు తీసుకొని ఆ బలి మహారాజు యొక్క యజ్ఞ స్థలంలోకి వెళ్ళగానే ముద్దు ముద్దుగా ఉన్నాడు అనమాట వామన దేవుడు. ఆమెను చూడగానే బలి మహారాజు చెల్లెలు, ఎంత బాగున్నాడు ఈ పిల్లాడు, నాకే ఇంత పిల్ల ఇలాంటి పిల్లాడు ఉంటే పాలిచ్చి బాగా పెంచేదాన్ని అని అనుకుంటుంది అనమాట. భగవంతుడి మీద ఆమెకి సేవ చేయాలనే ప్రేమ కలిగింది. తర్వాత ఆయన వెళ్ళి 3 అడుగులు ఇవ్వమన్నారు, బలి మహారాజు ఇస్తానన్నారు, శుక్రాచార్యుడు అన్నారు. అయినా సరే బలి మహారాజు గురువు గారిని తిరస్కరించి ఆ 3 అడుగులు ఇచ్చారు. 2 అడుగుల్లోనే ఆయన విశ్వమంతగా ఆక్రమించారనమాట. 3 అడుగు ఎక్కడ పెట్టాలంటే 3 అడుగు ఇవ్వడం లేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేస్తాను. అదంతా చూసినాక ఆ బలి మహారాజ్ చెల్లెలు అనుకుందన్నమాట, అమ్మో నేను ఇంత ముద్దుగా ఉన్నాడు, పాలిద్దాం అనుకున్నాను, ఈయనేంది ఇంత క్రూరంగా ఉన్నాడు, మా అన్న యొక్క ఆస్తినంతా లాగేసుకున్నాడు, ఇటువంటి కొడుకే గనక నాకు ఉంటే విషమించి చంపుతాం అని అనుకుందన్నమాట. భగవంతుడు ఆ రెండింటినీ పూర్తి, ఆమె యొక్క 2 కోరికలు, పాలిస్తాననుకుంది, విసిరిస్తాను సరే అని చెప్పి ఆ రెండిటిని ఆమె జీవితంలో ఇచ్చారనమాట. పాలిచ్చి పిల్లాడిలాగా ప్రేమ చూపించే కోరికని తీర్చారు, విషం ఇచ్చే కోరికని తీర్చి. కానీ 100 చెడు గుణాలుండి ఒక చిన్న మంచి గుణం ఉన్నా కానీ ఆ ఒక్క మంచి గుణాన్నే చూసి ఈమె నాకు
తల్లిలా నన్ను చూసుకుంటానంది ఆ బలి మహారాజు యొక్క యజ్ఞస్థలిలో. ఆమె ఏమంది, ఇంత ముద్దుగా ఉన్నాడు ఈ పిల్లాడు, నేనే గనక తల్లినైతే బాగా పాలిచ్చి పెంచేదాన్ని అని. ఆ ఒక్క చిన్న గుణాన్ని చూసి భగవంతుడు ఆమెని, ఓకే, నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి యశోదామాతకి అసిస్టెంట్ గా ఉండు అని చెప్పి ఆమెకి ఆధ్యాత్మిక జగత్తుకు పంపారనమాట, పూతన రాక్షసిని. సో అది భగవంతుడి యొక్క అపారమైన కరుణ. వెంటనే ఆ కృష్ణుడు తాగుతూ ఉన్నాడు అనమాట పాలు. తాగుతూ ఉండగానే పాలు విషం, తర్వాత ప్రాణవాయువు. వెంటనే వదిలే వదిలే పీల్చొద్దు, ఇంకా ఇంకా తాగొద్దు అని అందనమాట. ఇంకా అంతకంటే మాట్లాడటానికి ఏం లేదు, ఆమెలో శరీర బలం లేదనమాట ఒంట్లో. ఎలాగైతే సాధారణమైన తల్లి కూడా పిల్లవాడు పాలు తాగి ఇక నా తల్లికి పాలన్నీ అయిపోయినాయి అనుకోండి, వదిలేయి వదిలేయి అంటుంది. ఆ, వదిలేయి అంటుంది. అయినా సరే పిల్లాడు వింటలేదు అనుకోండి, మళ్ళీ అంటుంది వదిలేయి అని. అయినా సరే పిల్లాడు వింటలేదు అనుకోండి, తల్లికి తెలుసు అన్నమాట పిల్లాడి కడుపు నిండింది. కాకపోతే పిల్లాడికి అర్థం కావట్లేదు కడుపు నిండిందని. నాకు తెలుసు నేను తల్లిని, కాబట్టి ఆ పిల్లవాడిని ఇంక తాగొద్దని చెప్పి దూరంగా పెడుతుంది అన్నమాట. అలాగే ఈ పూతన కూడా వదిలే వదిలే ఇంక తాగొద్దని చెప్పి ఆ కృష్ణుడిని దూరంగా నెట్టింది అనమాట. కానీ కృష్ణుడు రెండు చేతులతోటి ఆ స్థనాన్ని గట్టిగా పట్టుకొని వదలటలేదు. వదలకుండా ఆ ప్రాణవాయువును లాగుతూ ఉన్నారనమాట. లాగుతూ ఉంటే పెద్దగా ఆ ఏడ్చిందనమాట ఆ పూతన. ఎందుకంటే చావు అప్పుడు మన శరీరంలో ఉన్న 72,000 నాడుల నుండి ఆ ప్రాణాన్ని బయటకు లాగుతారనమాట యమదూతలు. ఒక్కొక్క నాడి నుండి లాగుతూ ఉంటే ఆ ప్రాణాన్ని బయటికి ఒక తేలు కుట్టినట్టు అనిపించింది. అలా 72,000 తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి కలిగిద్ది అనమాట చావు అప్పుడు. దీనికంటే ముఖ్యంగా మనకు ఒక ఫోన్ పోయింది అనుకోండి, ఏడుస్తాం. లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఏడుస్తాం. మన ఇల్లు కనుక తగలబడితే ఏడుస్తాం. ఇలా ఏది పోయినా ఏడుస్తాం. చావు అప్పుడు ఏంది, అన్నీ పోతున్నాయి. మన ఫోన్ పోయిద్ది, ఈ ఇల్లు పోయిద్ది, మన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ పోతారు. పోతారంటే మనం ఉన్నాం వాళ్ళతోటి. సో ఇంత లాస్ వస్తుంది కాబట్టి అది ఎక్కువ వాళ్ళందరితోటి ఉండాలనే ఆ ఆకాంక్ష. వీళ్ళతోటే నేను జీవితాంతం గడపాలి, జీవితాంతం కాదు, వీళ్ళతోటే నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అని మనసులో ఉంటుంది. కానీ యమదూతలు ఎలవ్ చేయట్లేదు. పద, టైం అయిపోయింది పద అని పిలుస్తున్నారు. సో ఆ అది కలిగిస్తుంది అనమాట. ఆసక్తి వలన మనకి బాధ కలిగిద్ది. 72,000 తేళ్లు పుట్టిన బాధ కలిగిద్ది అనమాట. ఈ పూతను కూడా ఆ బాధతోటి అరుస్తూ ఉందన్నమాట పెద్దగా. ఆమె అరుపు ఒకసారిగా బయటకు పరిగెత్తింది. బయటకు పరిగెత్తి అరుస్తూ ఉందన్నమాట. అరిసి ఆ ఆ అరుపుకి అక్కడున్న పర్వతాలన్నీ కూడా వణిగిపోయినాయి, దద్దరిల్లినాయి. రోడ్ల మీద కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఆ పెద్దగా అరిసేదలితే పోతన ఒక్కసారిగా నడిచే వాళ్ళందరూ కింద పడిపోయారు. కింద పడిపోయి ఇక వాళ్ళందరూ ఏంది ఇది, పిడుగులు పడుతున్నాయా ఏంది అనుకున్నారనమాట. ఒక్కసారిగా ఆమె తన అసలు రూపంలో, ఇప్పుడు దాకా ఎలా ఉంది వీళ్ళందరూ బ్రజవాసులందరూ అనుకుంటున్నారు అనమాట, లక్ష్మీదేవి లేకపోతే గౌరీనా, ఇంద్రుడి భార్య సచీనా, వరుణుడి భార్య, ఈ విధంగా ఆ అందమంతా పోయింది. ఒక్కసారిగా పెద్ద రూపంతో ఒక్కసారిగా పడిపోయింది అన్నమాట కంసుడి యొక్క ఆ తోట మీద. ఆ నోరు తెరుచుకొని చెల్ల జుట్టంతా చెల్లా చెదురుగా పడి ఆ ఒక్కసారిగా అదంతా చూసి యశోదామాత ఆ పెద్దగా ఏడుస్తూ ఉందన్నమాట. పెద్దగా ఏడుస్తూ ఆమె పడిపోతే ఎలా ఉన్నాయంటే ఆమె పళ్ళు నాగల్లా ఉన్నాయి అన్నమాట. మనం భూమిని దున్నటానికి నాగళ్ళు వాడతాం కదా, ఒక్కొక్క నాగలి ఒక్కొక్క పన్ను పోతుంది, అంత పెద్ద శరీరం. ఆమె నాసిక రంధ్రాలు పర్వత గుహల్లా ఉన్నాయి. ఆమె జుట్టు రాగి రంగులో ఉంది. ఆ విధంగా పడితే ఆమె తొడలు కాలువ గట్టుల్లా ఉన్నాయి అన్నమాట. అటో కాలువ గట్టు, ఇటో కాలువ గట్టు. ఆ ఆ రూపాన్ని చూసి బ్రజవాసులందరూ భయపడ్డారనమాట, ఎవరేమే ఇట్లా ఉందని. భయపడి ఇంకా అప్పటికే వాళ్ళు చూడలేదు ముందు. ముందు ఏం చేశారు, ముందు ఆమె పెద్దగా అరిసింది కదా, అరుపుకి వాళ్ళ చెవులన్నీ సిల్లులు పడిపోయి వాళ్ళందరూ దిమ్మ తిరిగి కాసేపు కూర్చున్నారు అనమాట. ఓ 10-15 నిమిషాలు కూర్చున్నారు.
ఏం జరిగిందో అర్థం కాక ఆ పెద్ద అరుపిని. తర్వాత వాళ్ళందరూ స్పృహలోకి వచ్చారనమాట. స్పృహలోకి వచ్చి కొంచెం సేపటికి తేరుకొని అందరూ చూస్తే ఆడ ఓ పెద్ద ఆకారం పడి ఉంది. ఏందా ఈ ఆకారం అని చూస్తే ఆడంతా నాసిక రంధ్రాల్లో పర్వత గుహల్లాగా, కాలవ గట్టుల్లాగా ఆమె తొడలు ఇవన్నీ చూసి భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోయి ఇంకా పరిగెత్తుకుంటా ప్రసూతి గృహం ఉంది కదా, ఎక్కడైతే కృష్ణుడి యొక్క జన్మ జరిగిందో అందులోకి వెళ్ళారనమాట. కృష్ణుడు ఉన్నారా లేదు, కృష్ణుడు కనబడలేదు. ఆ తెల్లటి బెడ్ ఉంది కదా, అది ఖాళీగా ఉంది, కృష్ణుడు లేరు. అవతలకు చూస్తే ఇది పూతన యొక్క పళ్ళు అన్నమాట. ఒక్కొక్క పన్ను ఒక్కొక్క నాగల్లా ఉంది. ఆమె యొక్క ముక్కు, నాసిక రంధ్రాలు ఒక్కొక్కటి పర్వత గుహలా ఉంది. కా రాగి రంగు జుట్టు. దాంతో ఆ పూతనాడు పడగానే వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చూశారనమాట. ప్రసూతి గృహంలోకి కృష్ణుడు కనబట్టలేదు. యశోదామాత రోహిణి అంటే వాళ్ళిద్దరూ ఆ స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నారనమాట. అంటే ఎందుకంటే ఏడ్చి ఏడ్చి ఎలాగైతే ఒక ఆవు దూడను పోయింది అనుకోండి, దూడ చనిపోతే ఎలా ఏడ్చిద్దో, ఎలా అరిసిద్దో బాధతోటి, ఆ విధంగా అరిచి అరిచి ఎక్కడున్నాడు మా అబ్బాయి, ఎక్కడున్నాడు, ఎవరు తీసుకెళ్లారు అని యశోదామాత అరుస్తూ అరుస్తూ గంధర్వులు తీసుకెళ్లారా మా అబ్బాయిని నీలమని అనుకొని వాళ్ళ తలపాగాల్లో పెట్టుకోవడానికి తీసుకెళ్లిపోయారా గంధర్వులు, లేకపోతే సిద్ధులు తీసుకెళ్లిపోయారా, మా అబ్బాయి చంద్రుడిలాగా ప్రకాశవంతంగా ఉంటాడు, ఆ మెరుపు చూసి శివుడేమన్నా చంద్రుడు ఇక్కడ ఉన్నారని చెప్పి మా అబ్బాయిని తీసుకొని ఆయన తలలో పెట్టుకోవడానికి తీసుకెళ్లిపోయాడా, ఎక్కడికి వెళ్ళారు మా అబ్బాయి, ఎక్కడికి వెళ్ళారని పెద్దగా ఏడ్చి ఏడ్చి యశోదామాత స్పృహ తప్పి పడిపోయారనమాట. అయ్యా రోహిణీ మాత కూడా సరే అని చెప్పి వీళ్ళందరూ బయటకు వచ్చారనమాట. ఇక్కడ లోపల లేడు, వీళ్ళిద్దరిని అడుగుదామంటే వీళ్ళిద్దరూ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. బయటకు వచ్చారన్నమాట. బయటకు వస్తే అప్పటికే కృష్ణుడు అనుకున్నారనమాట, నేను కొంచెం అ- అపోతన యొక్క స్థనం మీద ఉన్నాడు కృష్ణుడు, 6 రోజుల బాలుడు. మరి ఇక్కడే ఉంటే కొంచెం కింద దిగువన ఉన్నాడు అనమాట. దిగువన ఉంటే కనబడనేమో అని చెప్పి వీళ్ళందరూ 6 రోజుల బాలుడు పాకడు కానీ కృష్ణుడు ఆయన ఆయన పైకి ఎక్కారు అనమాట. స్థనం మీదకి ఎక్కి అక్కడ పడుకొని ఉన్నారు అనమాట. వీళ్ళెవరు చూడలేదు ఆ పాకటం. ఎక్కి అక్కడ పడుకొని ఆ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆడుకుంటూ ఉండి ఎలాంటి భయం లేకుండా ఆమె శరీరంపై ఆడుకుంటూ ఉన్నారనమాట. మామూలుగా చిన్నపిల్లలకి కోతిని చూసినా భయం. ఒకసారి చూశాను అన్నమాట. ఆ చిన్నపిల్లల కారులో వెళ్తున్నాం. కారులో వెళ్తుంటే బయట ఎక్కడో కోతి ఉంది. ఆ కోతి ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టుకు దూకింది. కారు లోపల అద్దాలు వేసి ఉన్నాయి కానీ చిన్నపిల్ల "వే" అని పెద్దగా అరిసింది. సో ఆ విధంగా, లేకపోతే కుక్కను చూస్తే భయం, ఆవును చూసినా భయం. ఎన్నిసార్లు చెప్పినా తాకు, ఏం కాదమ్మా, తాకు, తాకరా, తాకు, తాకబ్బాయి అని వాళ్ళ అమ్మా నాన్నలు ఒక 20 సార్లు చెబితే చిన్నగా తాగుతారనమాట ఆవుని. ఏమైద్దో ఏమైద్దో అని. కానీ కృష్ణుడు అంత పెద్ద రాక్షసి మీద, ఆమె స్థనం మీద అలా పడుకొని ఉన్నాడు అనమాట. పడుకొని ఏం చేశాడు, ఆవలిస్తూ ఉన్నాడు. జనరల్ గా పిల్లలు తల్లిపాలు తాగంలోనే వాళ్ళకి కడుపు నిండగానే నిద్ర వచ్చింది. మనకైనా అంతే కదా, బాగా తిన్నాం అనుకోండి క్లాసులో కూర్చుంటే వెంటనే నిద్ర వచ్చింది. ఆ విధంగా కృష్ణుడు పూతనా పాలు తాగి ఆ అని ఆవలిస్తూ ఉన్నారనమాట. చూడగానే వీళ్ళందరూ గోపబాలురు, గోపాలురు, గోపికలు వీళ్ళందరూ ఆ కృష్ణుడు కనబడ్డారు, కృష్ణుడు కనబడ్డారని ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. ఆ విధంగా పూతన తన శరీరాన్ని పెద్దదిగా మార్చింది. ఎంత పెద్దగా అంటే ఆమె ఒక్కొక్క ముక్కే పర్వత గుహలా ఉంది. కానీ కృష్ణుడు ఏం మార్చలేదు ఆయన శరీరాన్ని. అంత పెద్ద రాక్షసిని చంపాలంటే ఒక్కోసారి ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తారనమాట, హల్క్ అని అది ఇదని. 2, 3 హెలికాప్టర్లు వెళ్తుంటాయి, కింద ట్యాంకర్లు వచ్చి పెద్ద పెద్ద సైన్యం వచ్చి చంపిద్ది. కానీ కృష్ణుడు అదే శరీరం, మళ్ళీ ఎటువంటి ఆయుధం లేదు, కేవలం ఆయన పెదవులతోటి చంపారనమాట పోతనాన్ని. అందుకే ఆయన భగవంతుడు. ఆ విధంగా వాళ్ళందరూ కృష్ణుని చూశారనమాట. నిర్భయంగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ పోతన. ఆ గోపాలురందరూ ఉన్నారు, వాళ్ళందరూ భయపడ్డారనమాట. మన అబ్బాయి బాగున్నాడా, క్షేమంగా ఉన్నాడా లేదా అని. కానీ గోపికలకి కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువ. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటా ఆ కృష్ణుడు పూతన మీదకి ఎక్కారనమాట. వాళ్ళు ఆలోచించి కూడా ఆలోచించలేదు. ఈ పూతన
నిజంగా చచ్చిపోయిందా లేకపోతే నిద్రపోతుందా? మనం ఆ పూతన మీదకి ఎక్కాము ఇప్పుడు, ఎక్కగానే పూతను దొర్లింది అనుకోండి అటు, మనం అందరం కింద పడిపోతాం. అప్పుడు మనందరికి ఫ్రాక్చర్ అయింది, అది ఇది ఏం ఆలోచన లేదన్నమాట. మన పిల్లవాడు ఉన్నాడు, కృష్ణుడి మీద అంత ప్రేమ వ్రజవాసులకి, స్వభావంగా వాళ్ళకి భగవంతుడి మీద ప్రేమ ఉండిద్ది అనమాట. మనం అందరం సాధన చేసి ఆ ప్రేమ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రోజు 16 మాలలు జపం చేసి, ఆ నియమాలు ఈ నియమాలు ఇవన్నీ చేసి సాధన చేసి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వ్రజవాసుల్లో స్వభావంగా ఉంటుంది ఆ ప్రేమ. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటా పైకెక్కి ఆ కృష్ణుని తీసుకొని కిందకి దిగి, ఇక వెనక్కి తిరగకుండా, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు ఇంటికి. మళ్ళీ వెనక్కి తిరిగి ఇది లేచి ఎక్కడ లేచిందో, మనం ఒక్కోసారి పాముని చంపినా కానీ 10 సార్లు ఆలోచిస్తాం, నిజంగా అది వచ్చిందా లేదా, తల మీద ఇంకో 4 దెబ్బలు వేయండి, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. అటువంటిది అంత పెద్ద పూతన సచ్చిందో బతికిందో చూడకుండా ఆ పూతన మీదకి ఎక్కి కృష్ణుని తీసుకొని కిందకి దిగి ఇంటికి పరిగెత్తారనమాట గోపికలందరూ. ఆ విధంగా విషం తాగిన, ఇతర వస్తువులు తాకింది అనుకోండి, అది కూడా విషంగా మారుతాయి. విషాన్ని 2 బొట్లు విషం నీళ్ళలో వేసాం అనుకోండి, ఆ నీరు విషం అవుతుంది. 2 బొట్లు విషం పాయసంలో వేసాం అనుకోండి, ఆ పాయసం మనం తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాం. పాయసంలో విషం వేసి బావా తాగు అని ఇస్తారనమాట. సరే తాగంలోనే నీ ఆస్తి కోసం నేను చంపుతున్నాం అది ఇది అని చెబుతుంటారు. ఆ విధంగా ఆ లేకపోతే విషాన్ని అమృతంలో వేసినా కానీ అమృతం కూడా విషం అయిపోతుంది. కానీ ఆ విషం కృష్ణుడి యొక్క అమృతం లాంటి శరీరాన్ని తాకింది కానీ ఎటువంటి ప్రభావం చూపలేదన్నమాట. ఎలాగైతే శివుడు కూడా మొత్తం విషాన్ని సముద్రాన్ని తాగాడు, విష సముద్రాన్ని, కానీ ఆయన మీద ఎటువంటి ప్రభావం చూపలేదు అది. వెంటనే గోపికలు కృష్ణుడిని తీసుకొని యశోదామాత ఇంటికి వెళ్ళి, కృష్ణుడు వచ్చారు అనగానే యశోదామాత స్పృహలోకి వచ్చి, ఆ వచ్చారా కృష్ణుడు వచ్చారా, ఆమె బట్టలన్నీ చీర ఇదంతా దుమ్ముతో కొట్టి, ఎందుకంటే కింద పడిపోయింది స్పృహతో వ్యక్తి, జుట్టు చెల్లా చెదరై ఉంది. అయినా సరే కృష్ణుడు వచ్చారని చెప్పినా సరే ఆమె ఛాతీని కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉందన్నమాట. వచ్చాడు మా అబ్బాయి, ఎక్కడున్నాడు అని. వెంటనే యశోదామాత, రోహిణి, గోపికలు వీళ్ళందరూ కూడా ఆవు యొక్క తోకతోటి దిష్టి తీశారనమాట. మనం మిరపకాయలు లేకపోతే ఉప్పు వీటితోటి దిష్టి తీస్తుంటాం కదా, ఎరుగు దృష్టి పెరుగు దృష్టి అందరు దృష్టి పోవాలని పొయ్యిలో వేస్తారు టకటపు. ఆ పేలిని అంటే ఆ పోయిందంటారు. ఆ విధంగా ఆవు యొక్క తోకను తీసినా గానీ దుష్ట శక్తులన్నీ పోతాయి. ఆ విధంగా గోరక్షణ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. ఆవులను కాపాడితే మనకి పాల ఉత్పత్తులు వస్తాయి. ఆ పేడతోటి పిడకలు చేసుకుంటే వంట చేసుకోవచ్చు. గోమూత్రంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ విధంగా గోవుల్ని కాపాడితే మానవుల్ని కాపాడుకున్నట్టే అన్నమాట. ఆ విధంగా గోవు యొక్క తోకతోటి కృష్ణుడికి దిష్టి తీసి వాళ్ళందరూ ఆచమనం చేసుకొని, కృష్ణుడి న్యాసంతో వాళ్ళ శరీరం అంగాలు పూర్తి శుద్ధి చేసుకొని, తర్వాత కృష్ణుడి యొక్క శరీర అంగాలను కూడా శుద్ధి చేసి, వాళ్ళు వేరు వేరు మంత్రాలతోటి కృష్ణుడిని కాపాడటం కోసం రకరకాల మంత్రాలు చదివారు అన్నమాట ఆ గోపికలు. వాళ్ళకి ఆ విధంగా భగవంతుడి మీద ప్రేమ అన్నమాట. సో ఈ విధంగా ఈ పూతన యొక్క లీల మనమందరం, భక్తులు ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ ఇది చరిత్ర అని ఒప్పుకుంటాం అన్నమాట. 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు చేశారు, దీన్ని వ్యాసదేవుడు రచించారు మనందరి యొక్క శుద్ధీకరణ కోసం. కానీ కొంతమంది అంటే మేమే తెలియగలమే, వీళ్ళందరూ మూఢనమ్మకస్తులు, ఏదో చిన్నపిల్లలకి చెప్పే కథలు వీళ్ళు నమ్ముతూ ఉంటారు. ఏడన్నా ఉంటారు అంత పెద్ద రాక్షసి, వాళ్ళ నాసి గ్రంథాలు ఒక పెద్ద పర్వత గుహలా ఉండేవాళ్ళు, ఎన్ని కట్టుకథలు అని చెబుతారనమాట. లేదు లేదండి ఇది చరిత్ర అండి, 5,000 సంవత్సరాల క్రితం జరిగిందంటే నువ్వు చూసావంటారు. మరి నువ్వు చూసావా ఇది కాదని చెప్పడానికంటే, నేను చూడలేదు, కాకపోతే మనం ఎప్పుడు నిజ జీవితంలో చూడలేదు కదా అలాంటి వ్యక్తుల్ని, కాబట్టి చరిత్ర కాదు. నిజ జీవితంలో ఎక్కడన్నా చూసామా ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కే వ్యక్తిని, కాబట్టి ఇది చరిత్ర కాదు, ఇవన్నీ కల్పిత కథలు అని చెబుతూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళకి, ఎవరైతే మేము తెలివిగల్లోలం అనుకుంటూ ఉంటారో, వాళ్ళకు కూడా ఏదో విధంగా కృప చూయించి వాళ్ళను కూడా భక్తి మార్గంలో తీసుకురావడం కోసం భక్తి వినోద్ ఠాకూర్, ప్రభుపాదులు వారి గురువు గారి యొక్క నాన్నగారు, ఆయన కృష్ణ సంహిత అనే పుస్తకంలో, సరే నువ్వు ఇవన్నీ కట్టుకథలు అంటావా, సరే నమ్ము, అలాగే నమ్ము, కట్టుకథలే అనుకో,
కానీ ఈ కట్టుకథల నుండి కూడా మనం నేర్చుకోవచ్చు ఎన్నో విషయాలు. ఈ కట్టుకథల నుండి కూడా ఆ విధంగా భక్తి వినోద్ ఠాకూర్ కృష్ణ సంహిత అనే పుస్తకంలో ఈ బృందావనంలో ఉన్న రాక్షసులందరూ మనలోని ఒక్కొక్క అనర్థాన్ని ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అని చెప్పి ఆ చెబుతారనమాట. బకాసురుడు అంటే ఈ అనర్థం, అగాసురుడు అంటే ఈ అనర్థం, అలాగా చెప్పి ఈ పూతన అనే రాక్షసి కూడా ఒక అనర్థాన్ని చూపిస్తుంది. ఆ అనర్థం ఏంటంటే, ఈ పూతన ఎలా వచ్చింది? ఒక తల్లి రూపంలో వచ్చింది. అందమైన స్త్రీ రూపంలో వచ్చి ఈ పిల్లవాడికి నేను అమృతం లాంటి పాలు ఇచ్చి ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదలకి నేను ఉపయోగపడతాను అని చెప్పి వచ్చింది. కానీ మనసులో ఉద్దేశం ఏంది? ఈ పిల్లవాడిని చంపేయాలి. అదే విధంగా పూతన అనేది గురువుని, తప్పుడు గురువుని, దొంగ గురువుని సూచిస్తుంది. దొంగ గురువు కూడా ఇలాగే మంచిగా సాధువులు వేసుకునే బట్టలు వేసుకొని ఉంటారు. సో వస్తారు, తల్లిలాగా వస్తారు. ఎవరైనా చూస్తే తల్లి అంటే మనకి మేలు చేస్తుందని నమ్మకం పెట్టుకుంటారు. జనరల్ గా ఇలాంటి బట్టలు వేసుకోగానే జనాలు ఆటోమేటిక్ గా గౌరవిస్తారన్నమాట. చూడు, కషాయం వేసుకున్నారంటే గౌరవించాలి మనం. కానీ స్వార్థపరులు గనక అలాంటి దొంగ గురువులు అయ్యారనుకోండి, ఆధ్యాత్మిక గురువులు అయ్యారనుకోండి, జనాలు వాళ్ళ మీద గౌరవం ఉంటుంది వాళ్ళకి. చూడు, మంచి కాషాయ బట్టలు వేసుకున్నారు, ఆ వీళ్ళని గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళకి స్వార్థం ఉంటే ఏమవుతుంది? ఆ గౌరవాన్ని ఉపయోగించుకొని జనాలకి వీళ్ళకి నా మీద నమ్మకం ఉంది, ఈ నమ్మకాన్ని ఉపయోగించుకొని వాళ్ళని ఆ దోపిడీ చేయాలి, వాళ్ళని మోసం చేయాలి అని చేస్తే అది పూతన అన్నమాట. వీళ్ళందరూ బ్రజవాసులు పాపం మంచిదని నమ్మారన్నమాట. పాపం ఎంత మంచి అమ్మాయి, మన అబ్బాయికి సహాయం చేస్తుందని నమ్మారు, కానీ క్రూరంగా చేసింది. అదే విధంగా జనాలు కూడా అయ్యో సాధువు, అయ్యో గురువు గారు అని నమ్ముతారు. ఆ నమ్మిన వాళ్ళని మోసం చేయడం అన్నమాట. ఇది పూతన, దొంగ గురువు అన్నమాట. అలాగే తల్లి పాలు ఇచ్చి బిడ్డను పోషిస్తుంది అన్నమాట. తల్లి పాలు ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది. ఆరోగ్యానికి కాదు, చిన్న పిల్లలకు అంతకంటే పౌష్టికాహారం అనేది ఉండదు. తల్లి పాలు అన్నిటికంటే మంచిది అని చెబుతారు. అటువంటి తల్లి పాలని ఇవ్వ ఇవ్వడానికి వచ్చింది, కానీ ఇచ్చింది ఏంది? విషం. సో అదే విధంగా ఆధ్యాత్మిక గురువు కూడా వాళ్ళ శిష్యులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి పోషించాలన్నమాట. శాస్త్రాల్లో చెప్పిన దాన్ని చెప్పి వాళ్ళకి శ్రద్ధ అనేది కలిగించాలి. అంతేగాని అర్థం లేనిది, శాస్త్రాల్లో లేనిది, వాళ్ళ మనసుకు నచ్చింది ఏది పడితే అది చెప్పారనుకోండి, అది కూడా, అటువంటి గురువు చెప్పే జ్ఞానం కూడా పూతనని సూచిస్తుంది. అలాగని చెప్పి మనం ఏ ఇక నుండి ఎవరి మీద నమ్మకం లేదు, నేను ఎవరిని నమ్మకం పెట్టుకోను అలా అని కాదు. వాళ్ళ యొక్క జీవన శైలిని, వాళ్ళు సాధన చేస్తున్నారా లేదా, ఇలా గమనించి శ్రద్ధ అయితే పెట్టాలి. ఎందుకంటే మనకు తెలియదు ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా మారిపోతారో, ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు నిజమైన వాళ్ళు ఎవరికి తెలుసు. సో అందుకే మనం వాళ్ళ ఎంతో కొంత శ్రద్ధ అయితే పెట్టాలి. ఆ ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, ఆ బస్సు కండక్టర్ అడగని డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని. గడ్డం చేయించుకుంటున్నాం అనుకోండి, ఆ గడ్డం చేసే వ్యక్తి మన మెడ మీద పెట్టుంటుంది కత్తి, కూసాడు అనుకోండి ఏం చేస్తాం? కానీ శ్రద్ధ, ఆ ఏమి చేయట్లే అన్న. సో అదే విధంగా వీలైనంత వరకు గురువుని గమనించి తీసుకోవాలి. ఓకే, ఆ ఈయన జీవన శైలి, ఆ ఈయన సినిమాలు చూడడు, లేకపోతే ఇవన్నీ నియమాలు మాంసం తినడు, ఇవన్నీ నియమాలన్నింటినీ బాగానే పాటిస్తున్నాడు, సాధన చేస్తున్నాడు, వీలైనంత వరకు గమనించి తీసుకొని, ఇంకా దాని తర్వాత కూడా మనసులో దురుద్దేశంతో ఉన్నారనుకోండి గురువు, అటువంటి వాళ్ళని ఆ కృష్ణుడే బయట పెడతారనమాట. ఎలాగైతే పూతనని ఎవరు వీళ్ళందరూ నమ్మారు, కానీ కృష్ణుడు నమ్మలేదు. కృష్ణుడు ఆమె నిజ స్వరూపం చేయించారు. అలాగే ఆ కృష్ణుడే మనం వీలైనంత వరకు మనం చేసి, మనం సిన్సియర్ గా ఉంటే, ఒకవేళ ఎవరైనా దొంగ గురువు ఉన్నా సరే కృష్ణుడే వాళ్ళని, వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెడతారనమాట.
సో ఆ విధంగా ఈ పూతన అనే రాక్షసి దొంగ గురువుని సూచిస్తుంది. నిజమైన గురువు అన్న వ్యక్తి, దొంగ గురువు ఏం చేస్తాడు, జనాలకు వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని ఉపయోగించుకొని వాళ్ళని మోసం చేస్తాడు. అలాగే జనాలకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వకుండా ఒక గురువు అలాగే చెబుతున్నాడు అన్నమాట. నేను 20 ఏళ్ల నుండి పుస్తకమే చదవలేదు అంటాడు అన్నమాట. నువ్వు పుస్తకమే చదవకపోతే, భగవద్గీత భాగవతం ఈ శాస్త్రాలన్నీ చదవకపోతే మిగతా వాళ్ళకి ఏం చెబుతావు? నీ మనసులో వచ్చిందే చెబుతావు. మన మనసులో ఏమొస్తుంది? సరైన జ్ఞానం ఎలా వస్తుంది? మనకు శాస్త్రాల్లో ఉన్నది చెప్పాలి కానీ. సో ఆ విధంగా అది కూడా పోతన యొక్క ఇది. మన సైడ్ నుండి మనం అన్ని చేసి ఎవరో ఒకరి మీద నమ్మకం పెట్టి ముందుకెళ్ళాము, అయినా సరే అతని వ్యక్తి దొంగ గురువు అనుకోండి, అటువంటి వ్యక్తుల్ని కృష్ణుడే వాళ్ళ నిజ స్వరూపాన్ని ముందు ముందు చూపిస్తున్నారనమాట. సో ఈ విధంగా పోతన అనే రాక్షసి యొక్క ఆ, వధ గురించి గత వారం ఈ వారం చర్చించాం మనం.